ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. ఈ భూములు అమ్మకూడదు అని చెప్తూ దీన్ని ఒక అద్భుతమైన అర్బన్ పార్క్ చేయాలి, అర్బన్ అగ్రికల్చర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. నేను శాసన మండలిలో కూడా ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రస్తావించింది కూడా చెప్పాను. అది నిజంగానే అలా జరిగితే సంతోషమే. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతుంటుంది. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ, రేవంత్ రెడ్డి, కేటీఆర్ సంబంధం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజలకు అనుకూలంగా, ప్రజా పోరాటాలకు మద్దతుగా, ప్రజల ఉద్యమాలకు సంఘీభావంగా ఉంటారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చాక మారుతారు. ఇప్పుడు మీకు తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఉద్యమాలు చేశారు, ఎన్ని రాస్తారోకాలు చేశారు, ఎన్ని ధర్నాలు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చేదాన్ని ధర్నా చౌక్ మూసేశారు. ధర్నా చౌకను తెరిపించడానికి 3 ఏళ్ళు పోరాడాల్సి వచ్చింది. మళ్ళీ హైకోర్టు తీర్పిస్తే తప్ప ధర్నా చౌక్ ఓపెన్ కాలే. ఇది మనం చూడలేదు అనుభవం. ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్ని చెప్పారు మీకు. ల్యాంకో హిల్స్, లగడపాటి రాజగోపాల్ భూమి అంతా అది ప్రభుత్వ భూమి, వక్ఫ్ భూమి, మేము అధికారంలోకి వస్తే దాన్ని తీసేసుకుంటాం అని చెప్పారా లేదా? మరి 10 ఏళ్ళు అధికారం ఉన్నారు. ఒక్క రోజున లగడపాటి రాజగోపాల్ మాట విన్నామా? మనం ఎక్కడైనా? మరి ఎందుకు కాలేదు? దానితో ఉండాలి కదా. లగడపాటి రాజగోపాల్ ప్రస్తావనే లేదు 10 ఏళ్ళు. సో ఇలా పొలిటీషియన్లు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మాట్లాడింది, అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు మాట్లాడింది తీస్తే అసలు పుస్తకాలు సరిపోవు, లక్షల పేజీల పుస్తకాలు అవుతాయి. సో అందువల్ల వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్.